Welcome to the Mystic World. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ బ్రతికించచ్చా? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి మైండ్లో తొలిచివేస్తూ ఉంటాయి. ఎస్పెషలీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అప్పటికప్పుడు కాలం చేసినప్పుడు ఆ డెడ్ బాడీని ముందుంచుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా చనిపోయారా? నిజంగా ఈ మనిషితో మనకున్న అటాచ్మెంట్ ఈ భౌతిక ప్రపంచంలో చూసుకుంటే కనుక ఆలోచనలో వాళ్ళ గురించి ఉన్న థాట్స్ అవనిండి, అట్ ద సేమ్ టైం ఎమోషనల్ బాండ్ అవనిండి, అండ్ దేహం ఉన్నంత వరకు ఆ దేహాన్ని గుర్తుంచుకోవడానికి ముందున్న దేహం తప్ప ఇంకే బాండ్ అన్నది మన కళ్ళకు కనిపించదు. అందుకే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది మనకి. మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను అడిగిన 2 ప్రశ్నలు చాలామందికి మైండ్లో ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. చనిపోయిన మనిషిని బ్రతికించగలుగుతామా? చనిపోయిన వాళ్ళని తిరిగి సజీవంగా తీసుకురావచ్చు అని చాలామంది ప్రూవ్ చేశారు. కానీ దానికి కొంత వ్యవధిలోపే చేయగలుగుతారు. 4 గంటల లోపు తాంత్రిక శక్తుల ద్వారా తెలిసిన ఒక మహాయోగులు కానీ లేకపోతే అఘోరాలు కానీ వీళ్ళు ఖచ్చితంగా మనిషి శరీరంలోకి తిరిగి ఆ ఆత్మని తీసుకురాగలుగుతారు. ఇదొక్కటే కానే కాదు, వాళ్ళకున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా తీర్చి సజీవంగా ఎంతో కాలం ఉండటానికి కూడా వాళ్ళు ప్రాప్తి ఇవ్వగలుగుతారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక యోగ ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గారు తనకెంతో ఇష్టమైన ఒక జింకపిల్ల చనిపోతే ఆ బాధని భరించలేక ఆ జింకపిల్లలోకి తిరిగి ఆ ఆత్మని ప్రవేశించబెడితే ఆ జింకపిల్ల బతుకుతూ ఉండి ఒకరోజు ఆ సోల్ పరమహంస యోగానంద గారితో కమ్యూనికేట్ చేస్తుంది. ఏమనంటే, ఇంకా నాతో కాదు, నేను అలిసిపోయాను, నన్ను వెళ్ళనివ్వు అని. పరమహంస యోగానంద గారు ఆ టైంలో డెత్ని యాక్సెప్ట్ చేసి ఆ జింకపిల్లల శరీరంలోంచి ఆత్మని వదిలేస్తారు. ఇది ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో రాసిన ఒక చాప్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎస్, బతికించగలుగుతారు. అండ్ చాలామంది అడుగుతారు, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అసలు మనిషి శరీరానికి ఏమవుతుంది? మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు డెత్ అన్న వర్డ్కి ఫెమిలియర్ కాదు. వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, రోజుకి ఎంతోమంది చనిపోవటం గురించి వార్తలు వింటాం. కానీ మన దాకా వస్తే మాత్రం అంతకంటే భయంకరమైన విషయం ఇంకోటి ఏమీ లేదు. మాకు అది రాకూడదు అని మాట్లాడుతూనే ఉంటాం. కానీ మనందరికీ తెలుసు, ఏదో ఒక రోజు మనం మరణించక తప్పదు. సృష్టిలో ఏ జీవైనా మరణించక తప్పదు, మరలా పుట్టక తప్పదు. ఇది తథ్యం. మన సంచిత కర్మల వల్ల మనం ఒక్కొక్క రూపాన్ని ఎంచుకుని వస్తూ ఉంటాం. దాంట్లో బెస్ట్ పొజిషన్, అత్యున్నతమైన పొజిషన్లో ఉన్నది మానవ జన్మ. ఆ మానవ జన్మలో ఉంటూ మనం మన ఆలోచన విజ్ఞతను పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. నేనెవరిని అన్న విషయాన్ని శోధించుకుంటూ ముందుకెళ్ళక ఈరోజు కూర్చుని నేనంటే ఈ శరీరము, నేనంటే ఈ భౌతిక ప్రపంచం, నేనంటే నా చుట్టుపక్కల ఉన్న 5-6 సంబంధాలు, నేనంటే నా డబ్బు, నా పలపతి అని భ్రమిస్తూ ఉంటాం. ఇదే మాయ. ఈ మాయని ఛేదించడానికి ఈ ఆత్మ ఎన్ని జన్మలెత్తాలి, ఎన్ని కర్మ సిద్ధాంతాన్ని పాటించాలి, ఎన్ని సంచిత కర్మల్ని మెడ చుట్టూ వేసుకుని తిరగాలి, ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు.
మెయిన్ టాపిక్లోకి వస్తే, ఒక మనిషి చనిపోయే ముందు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు తన జీవితం అంతా చిత్రరూపేణ కనిపిస్తూ ఉంటుందంట. పుట్టినప్పటి నుంచి తను మరణించేదాకా ప్రతి ఒక్క ఫ్రేమ్ తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుందంట. మనిషి ఎప్పుడైతే శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో దే డిక్లేర్ హిమ్ టు బి డెడ్. అంటే దాంట్లో జీవం వదిలి వెళ్ళిపోయింది. జీవం అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? ఆత్మ. మనలో ఉన్న పరమాత్మ మన శరీరాన్ని వదిలి మన ఆత్మని బయటకు తీసేస్తారు. దట్ మీన్స్ ద సోల్ హెస్ బిగిన్ ఇట్స్ జర్నీ. కానీ డెత్ అనేది ఎలా ఉంటుంది? చాలా సుఖమైన గాఢ నిద్రలోకి వెళ్తున్న ఫీలింగ్ ఇస్తుందంట. ఇలాంటి నిద్ర ఎప్పుడూ ఇంతకాలం మనం పుట్టెరిగిన తర్వాత పోలేదు అన్నంత సుఖాన్ని ఇస్తుందంట. ఒక డీప్ స్లీప్లోకి వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు తట్టి లేపుతూ ఉంటారు చూడండి, లే లే ప్లీజ్ డోంట్ గివ్ అప్ అని చెప్పి. పక్కన చనిపోతున్నాడు, పక్కన చుట్టాలు అవనిండి, బంధువులు అవనిండి లేపడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళకి చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. ఎవరన్నా మంచి నిద్రలోకి వెళ్తుంటే లేపుతుంటే ఎంత కోపం వస్తుందో, ఆత్మ ప్రయాణం మొదలవుతున్న తరుణంలో అంత సుఖ గాఢ నిద్రలోకి వెళ్తూ ఉంటుంది. దే ఎంజాయ్ ఇట్. ఆ నిద్రలోకి వెళ్తున్న ఆత్మకి తెలియని కూడా తెలియదు తను ఈ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. తను ఏ క్షణమైతే రియలైజ్ అవుతుందో ఈ బాడీని వదిలి తను బయటకు వచ్చిందని, ఆ విషయాన్ని కూడా భ్రమ కలగా భావిస్తూ ఉంటుంది. తిరిగి ఆ శరీరంలోకి రావటానికి ప్రయత్నిస్తూనే ఉంటుందంట. అందుచేతనే కాళ్ళు 2 దగ్గర పెట్టి కట్టేయండి, ముక్కులకు కాటన్ పెట్టండి, చెవులకు పెట్టండి, నవరంధ్రాలని మూసేయండి. ఎందుకంటే ఆత్మ నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ జీవుడు తన శరీరంలోకి ప్రవేశించటానికి అని. చాలామంది దాన్ని వేరే రకాలుగా తీసి కాళ్ళు చేతులు బీసుకుపోకముందే కట్టేద్దామన్న ఆచారంలోకి తీసుకొచ్చారు. కానీ యాక్చువల్గా ఆత్మ ప్రవేశించకుండా ఉండటానికి ఈ చర్య తీసుకుంటారు. ఆత్మ ఎక్కడ ఉంటుంది మరి? అన్ని ప్రయత్నాలు చేశాక ఈ శరీరంలోకి వెళ్ళలేనప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? మనిషి ఉన్న చోట 13 అడుగుల పైన ఆత్మ చూస్తూ ఉంటుందంట. దానికి సంబంధించిన వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, వాళ్ళ బాధను చూసి ఇంకా దుఃఖిస్తూ ఆత్మ అక్కడే తిరుగుతుంది. అందుచేతనే దెర్ ఇస్ ఎ బెస్ట్ వే టు కట్ టైస్. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్గా బాధపడకుండా ఒక కూర్చుని మెడిటేషన్ చేసుకుని లెట్ టాక్ టు ద సోల్, మాట్లాడండి. భౌతికంగా వెళ్ళిపోయిన మనిషితో మీకున్న బాంధవ్యాలు అక్కడితో కట్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ ఆత్మ ఇంకా మీతో టైఅప్ అయి ఉంది. అక్కడ మీరు ఒక ఎమోషన్స్తో టైఅప్ ఉన్నారు, డిఫరెంట్ ఫేజెస్తో టైఅప్ అయి ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆస్క్ దెమ్ టు బి ఫ్రీ, లిబరేట్ దెమ్. ఆత్మ చాలా సుఖంగా వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని రోజుల పాటు ఈ ఆత్మ తిరుగుతూ ఉంటుంది? ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది మీకు సమాధానం విచిత్ర వర్షంగా చెప్తా ఉంటారు. కానీ నేను చదివిన పుస్తకాలను బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను ఈరోజు. అండ్ మనిషి చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే 4 గంటల పాటు ప్రతి ఒక్క స్పర్శ తెలుస్తుంది శరీరానికి. ఒక్కొక్క వాయువు బాడీని వదిలేసి వెళ్తూ ఉండాలి. డెత్ ఇస్ నాట్ ఇమ్మీడియట్. ఇలా ఇంజిన్ ఆఫ్ చేస్తాం, ఇలా మోటార్ ఆగిపోతుందంట, కుదరదు. అలా కాదు, పవర్ కట్ అయిన వెంటనే మోటార్ ఆగినట్టు జరగదు. మనకి ఆత్మ బయటకు వెళ్ళిన వెంటనే మనకి స్పర్శ తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే 14 గంటల పాటు శరీరం యాక్టివ్గానే వర్క్ అవుతూ ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. అండ్ ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే రామకృష్ణ పరమహంస గారు కాశీలో వెళ్ళి చనిపోయిన శరీరాలు అవన్నీ మనుషులు అవన్నీ అక్కడికి వెళ్ళి చనిపోయిన వాళ్ళకి వాళ్ళ దేహం నుంచి ఆత్మని మహావిష్ణువు వచ్చి డైరెక్ట్గా తనలో కలుపుకోవటం నేను చూశాను అని చెప్పి రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది. మీలో ఎంతమంది రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదువుంటే నేను ఈ విషయంలో చెప్పింది కరెక్టే అని నమ్ముతాను. గంగా ఒడ్డు నేను కూర్చుని చూశాను అని ఆయన చెప్తారు. పరమహంస స్థితి పొందిన మన భారతీయుడు ఆయన కూడా. రామకృష్ణ పరమహంస గారు నా కళ్ళతో నేను చూశానన్నారు. ఇక్కడ డెపిక్షన్స్ మారుతూ ఉంటాయండి. గంగా ఒక పవిత్రమైన చోటు, దాంట్లో డిఫరెంట్ ఎనర్జీ ఫార్మ్స్. ఫస్ట్ మనం చూసుకుంటే భూమి పుట్టినప్పటి నుంచి
మనకి వారణాసి ఉందంటారు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఎనర్జీ ఫామ్స్ అక్కడ ఫ్లో అవుతాయి కాబట్టి అక్కడ మరణించడం కరెక్ట్ అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. సో ఆ డెపిక్షన్ ఆఫ్ ఫామ్లో ఐడియల్ వర్షిప్లో శ్రీ మహావిష్ణువు గురించి ఆయన తీసుకొచ్చారు. సో చనిపోయిన తర్వాత ఇప్పుడు మన ఆత్మలు ఏమవుతాయి? మనం చనిపోయిన తర్వాత ఎందుచేతన తొందరగా అంత్యక్రియలు చేయాలి. ఈ రోజున్న ఆధునిక ప్రపంచంలో అందరూ అమెరికాలో, కెనడాలో, పరాయి దేశాల్లో ఉండటం వల్ల 4 రోజుల నుంచి 5 రోజుల దాకా చనిపోయిన శరీరాన్ని అలాగే ఉంచుతారు, కదల్చరు. మోర్చరీలో పెడతారు, ఎంబామింగ్ అంటారు, అలాగే ఉంచుతారు. బట్ అది ఒక రకమైన క్షోభ. చనిపోయిన ఆత్మకి తను ప్రవేశిద్దామన్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిరంతరంగా అలసిపోకుండా. ఇది తన స్వస్థలం, తన గూడు, తన శరీరం ఇది. అలాంటి దాన్ని తను ఇంకా ఉన్నంత వరకు అది నాదే అని నమ్ముతూ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా మేబీ లెగుస్తారేమో అని చెప్పిన ఒక ఆరాటంలో బాధ అన్నీ ఉంటాయి. కానీ చనిపోయిన 4 గంటలు కనుక డిక్లేర్డ్ డెత్ అని మనకు తెలిసిన తర్వాత అంత్యక్రియలు చేయటం చాలా మంచిది. ఎందుకంటే భౌతికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎమోషన్స్ ఒక పీస్ లెవెల్కి వచ్చేస్తాయి. దే విల్ కమ్ ఇన్ యాక్సెప్టెన్స్ విత్ ద ట్రూత్. ఇంకా మనకి లేరు వీళ్ళు అని ఆత్మకు కూడా అర్థమవుతుంది. తన స్థానం భ్రంశమైపోయింది, ఇప్పుడు తన సోల్ జర్నీ మొదలవ్వాలి. కానీ అంత ఈజీగా కూడా మొదలు పెట్టదు. మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని కృతువులు ఉంటాయి. 13 రోజుల పాటు మనకి నిత్యకర్మ చేసేవాళ్ళు నిత్యకర్మ చేస్తారు, అంటే సాగనంపుతూ ఉంటారు ఆత్మని. నువ్వు మొదలుపెట్టి నీ ప్రయాణం ఇంకా ప్రేరేపిస్తూ ఉంటారు. 13వ రోజు పిండ ప్రదానం అయిన తర్వాత అప్పటిదాకా ఆత్మ ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటుంది, తన వస్తువుల దగ్గర తిరుగుతూ ఉంటుంది. 13వ రోజు తర్వాత తన ప్రయాణం తను మొదలు పెడుతుంది. ఎందుకంటే ఫైనల్ సెండ్ ఆఫ్ ఇస్తాం మన మంత్ర రూపేణ ఫైనల్ సెండ్ ఆఫ్ ఇస్తాం, నువ్వు వెళ్ళి రా ఇంకా. అందుకనే ప్రతి ఒక్కళ్ళని మనం అంటాం, ఆత్మ మళ్ళీ తిరిగి రాకుండా, ఆ ప్రేరేపణ లేకుండా ఉండటానికి అస్థికల్ని కూడా మనం పారే నీటి జలాల్లో కలిపేస్తాం, విస్తరించిపోతాయి ఎక్కడికక్కడ. నాదేది అని వెతుక్కునే ఆస్కారం కూడా ఉండదు. ఇదంతా కాకుండా చాలామంది జ్ఞాపకార్థంగా మా అమ్మగారి బట్టలు ఇవి, మా నాన్నగారి బట్టలు ఇవి, నా కూతురు బట్టలు ఇవి అని ఉంచుకుంటారు చనిపోయిన వాళ్ళకి. ఉంచుకోకండి. ఆ ఆత్మ తనకున్న DNA వాసన ఏది మీ ఇంట్లో ఉన్నా వాటి చుట్టూ ఎక్కువ తిరగడానికి మళ్ళీ ప్రయత్నిస్తాయి. వీలైతే ఎక్కడైనా కాల్ చేయండి, లేకపోతే ఏదైనా నదుల్లో వదిలేయండి, లేకపోతే ఎవరికన్నా ఏదైనా చేయండి, కానీ మీ దగ్గర ఉంచుకోకండి. ఇంకా సెపరేట్ ఏరియాస్లో పనిచేయండి. గుట్టగా ఒకరికి ఇవ్వడం కూడా ఇది ఒక రకమైన రిచువల్ యాక్చువల్గా. జ్ఞాపకం ఏంటి అంటే, మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉంటే చాలామంది ఎగ్జాంపుల్స్ బయట ఉన్నాయి. చనిపోయిన ఆత్మలతో మాట్లాడతారు, అది కొంతమందికే సాధ్యం. మరికొంతమంది మెడిటేషన్ అనే మెథడాలజీని తీసుకుని దే కట్ దేర్ టైస్, మరుజన్మకు నువ్వు వెళ్ళిరా అని చెప్పి. ఇదంతా కాకుండా కొంతమంది ఇలాంటి వస్తువుని జాగ్రత్త పరుచుకుని నేను రోజు ఈ గుర్తులతో జీవిస్తాను అనుకుంటారు. అది చాలా తప్పు. వాళ్ళు లేరు, ఇంకా వాళ్ళ చాప్టర్ అయిపోయింది. మీతో వాళ్ళ సంచిత కర్మలు రుణానుబంధాలతో ఇంగువ కట్టిన బట్ట వాసన ఎలా వదలదో, వాళ్ళ కర్మ కూడా వాళ్ళని అలా వదలకుండా వచ్చే జన్మకి వాళ్ళకు కావాల్సిన జన్మ ఎలా ఉంటుందని వాళ్ళే చూస్ చేసుకుని ఇంకొక మదర్ వూమ్ నిలుపుని వాళ్ళు మళ్ళీ తిరిగి పుడతారు. అదృష్టం ఉంటే మీ కర్మ అంత బలంగా ఉంటే ఏదో రూపేణ మిమ్మల్ని కలుస్తారు. కలిసినప్పుడు మీరు గుర్తుపడతారో లేదో అది వేరే విషయం. కానీ రుణానుబంధే రూపేణ మనకి స్ట్రాంగ్గా ఉంటే కనుక ఏదో రకంగా కలిసి తీరుతాం. ఇది వాస్తవం.
మరి అందరికీ ఇంకొక డౌట్ రావాలి, చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ద సోల్ విల్ బిగిన్ ఇట్స్ జర్నీ. ఎక్కడికి? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించినట్టు మనకి ఇక్కడ భూలోకం ఎలాగో అలాగే ఆస్ట్రల్ వరల్డ్స్ అనేవి మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకున్న పుణ్యఫలాల ప్రకారం థాట్ ప్రాసెస్, అగైన్ పుణ్యఫలాలంటే థాట్ ప్రాసెస్ రైట్యూస్ వేలో మనం ఉంటే కనుక మహా ఎన్లైటెన్ సోల్స్ యోగుల్ని అక్కడ మనం కలుస్తాం, మనం ట్రైనింగ్ కూడా పొందుతాం. ఇలాంటి వరల్డ్స్ కింద ఉంటాయి అదర్వైజ్. దాని తర్వాత మనకి ఎప్పుడైతే మన కర్మకి సరిపడా ఉన్న ఊమ్ దొరుకుతుందో మళ్ళీ పుట్టక సైకిల్లోకి వస్తాం, మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ మరణిస్తాం. సో చాలా సింపుల్ అండి. ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ డెత్, యూ విల్ నాట్ అండర్స్టాండ్ డెత్. బీ ప్రిపేర్డ్ ఫర్ డెత్. వచ్చి తీరుతుంది, ఈరోజా రేపా కొన్నేళ్ల తర్వాత. బట్ మరణం మాత్రం నిజం, మళ్ళీ పుట్టడం నిజం, మధ్యలో జరిగేది మొత్తం అబద్ధం. ఈ అబద్ధం మీద వృధా ప్రయాస టైంని వీక్షించకుండా నేనెవరిని అని ఆలోచించుకుంటూ తన జీవనాన్ని తను కొనసాగించగలిగితే గనక ఈ సంచిత కర్మల నుంచి బయటపడటానికి చాలా ఆస్కారం. ఇది నేను కాదు, నా పేరు నేను కాదు, ఈ శరీరం నేను కాదు, నేను వీళ్ళ కూతురుని కాదు, నేను వీళ్ళ భార్యని కాదు, నేను వీళ్ళ అక్కని కాదు. నువ్వే. ఆ నువ్వెవరో నీకు తెలుసా? అది తెలుసుకున్న రోజు మరణమైనా జననమైనా ఒకే రీతిలో కనిపిస్తుంది. అది చెంచనం లేని మనస్సు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆస్ట్రల్ వరల్డ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోల్ జర్నీ గురించి ఇంకా డీటెయిల్గా ఈ మిస్టిక్ సైన్స్లో ఐ విల్ డైవ్ యూ ఆల్ డీప్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.